చాణక్య నీతి ప్రకారం మన జీవితంలో పెద్ద సమస్యలు లేదా కష్టాలు వచ్చే ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలను ముందుగానే గుర్తిస్తే ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు లేదా ఇతర ఇబ్బందుల నుండి జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాణక్య నీతి ప్రకారం ఇంట్లో కనిపించే ముఖ్యమైన ఒక హెచ్చరిక ఏంటో తెలుసుకుందాం. తులసి మొక్క ఎండిపోవడం. తులసి మొక్కను హిందూ సాంప్రదాయంలో పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సుకు ఇది ప్రతీకగా ఉంటుంది. చాణక్యుడి ప్రకారం ఇంట్లో బాగా పెరిగిన తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే అది ఆర్థిక సమస్యలు లేదా ప్రతికూల పరిస్థితులు రాబోతున్నాయనడానికి సూచిక. ఏంటి, ఇది మూఢనమ్మకంలాగా అనిపిస్తుందా? అయితే వినండి. ఇప్పటిదాకా మూఢనమ్మకంలాగా అనిపించిన విషయాన్ని మనం సైన్స్ కోణంలో చూద్దాం. తులసి మొక్కను మనం కేవలం భక్తితోనే కాకుండా ఒక బయో ఇండికేటర్ లాగా చూడాలి. నిజానికి తులసి మొక్క ఒక న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది గాలిలోని కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి టాక్సిక్ గ్యాసెస్ని పీల్చుకుంటుంది. సైన్స్ పరంగా చూస్తే తులసి మొక్క గాలిలోని కలుషితాలను పీల్చుకొని అత్యధికంగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఒకవేళ ఇంట్లో తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుందంటే అక్కడ ఎయిర్ క్వాలిటీ తగ్గిందని లేదా రేడియేషన్, కాలుష్యం వంటి ప్రతికూల మార్పులు జరుగుతున్నాయని అర్థం. గాలి సరిగ్గా లేని లేదా కలుషితమైన గాలి ఉన్న ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. తద్వారా పనులు ఆగిపోయి ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. తులసి మొక్కకు సరైన ఎండ, నీరు మరియు సంరక్షణ అవసరం. మొక్క ఎండిపోతుందంటే అక్కడ మెయింటెనెన్స్ లోపముందని అర్థం. చిన్న మొక్కనే సరిగ్గా చూసుకోలేని అశ్రద్ధ ఉన్న ఇంట్లో వ్యాపారాలు లేదా కుటుంబ బాధ్యతల్లో కూడా అశ్రద్ధ ఉండే అవకాశం ఉంది. క్రమశిక్షణ రాహిత్యమే దారిద్ర్యానికి దారితీస్తుంది. సైన్స్ పరంగా చెప్పుకుంటే మొక్కలు ఎండిపోయే వాతావరణం మనుషులపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంటి చుట్టూ పచ్చదనం లేకుంటే మనిషికి స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక చాణక్యుడి ప్రకారం మనశ్శాంతి లేని చోట లక్ష్మీదేవి నిలవదు. అంటే ప్రతికూల ఆలోచనలు ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేం. ఇది ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది. ఫ్రెండ్స్, మన పెద్దలు చెప్పే ప్రతి మాట వెనుక ఒక లోతైన అర్థం ఉంటుంది. అది అరిష్టమని భయపెట్టడం కాదు, మనల్ని జాగ్రత్తపరచడం. తులసి మొక్క ఆరోగ్యం మీ ఇంటి వాతావరణానికి ఒక అద్దం లాంటిది. మొక్క వాడిపోతుందంటే మీ ఇంట్లోని గాలిలో మార్పు వస్తుందని లేదా మీ జీవన శైలిలో అశ్రద్ధ పెరుగుతుందని అలర్ట్ అవ్వండి. మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతుందంటే భయపడకండి. ముందుగా ఆ మొక్కకు కావాల్సిన గాలి, వెలుతురు అందుతున్నాయో లేదో చూడండి. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే ఆరోగ్యంతో పాటు మీరు కోరుకునే ఆ సంపద కూడా మీ సొంతమవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో తులసి మొక్కకి నీటిని పోస్తూ పచ్చగా ఉండేలా చూడండి.